విహారీ ఉదయాన్నే బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు యమున ఎక్కడికి వెళ్తున్న విహారీ అని అడుగుతూ ఉంటుంది. ముంబైకి వెళ్తున్నాను అని విహారీ అనగానే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. చారుకేశ విహారీతో ఇప్పుడు ముంబైకి ఎందుకు విహారీ అని అడుగుతూ ఉంటే మనం 100 కోట్లు కాజేసింది ఎవరో వాళ్ళను పట్టుకోవడానికి అని విహారీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు సహస్ర ముంబై వెళ్తే మాత్రం వాళ్ళని ఎలా పట్టుకుంటావు బావా అని అంటూ ఉంటుంది. మన కంపెనీ సంగతి సర్వర్స్ అన్నీ కూడా ముంబైలోనే ఉంటాయి. హ్యాక్ చేసిన వాళ్ళ ఐపీ అడ్రస్ ఎక్కడ కనుక్కోకపోవచ్చు, కానీ ముంబైకి వెళ్తే ఖచ్చితంగా ఆ ఐపీ అడ్రస్ని పట్టుకొని వాళ్ళు ఎవరో కనిపెట్టొచ్చు అని విహారీ బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దాంతో అంబిక వెంటనే పక్కకు వచ్చి సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్, విహారీ ముంబై వెళ్తున్నాడు, మనం హ్యాక్ చేసిన 100 కోట్ల గురించి కనుక్కోవడానికి అని అనగానే అప్పుడు సుభాష్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ విహారీ ముంబైకి వెళ్ళకూడదు అని విహారీని కిడ్నాప్ చేయించాలని అంటూ ఉంటాడు. తర్వాత సుభాష్ రౌడీలకు ఫోన్ చేసి వెంటనే నేను చెప్పిన లొకేషన్కి రండి, మీకు పని పడింది అని అంటూ ఉంటే ఆ రౌడీలు సుభాష్ చెప్పిన లొకేషన్కి వస్తూ ఉంటారు. మరోపక్క ఇన్స్పెక్టర్ సంధ్య లక్ష్మిని జాగ్రత్తగా తన ఇంటికి తీసుకువెళ్తుంది. విహారీకి విషయం చెప్పడం కోసమని విహారీకి సంధ్య ఫోన్ చేస్తూ ఉంటే తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సంధ్య విహారీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి అని లక్ష్మికి చెప్పడంతో లక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది.